హలో అందరికీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆ భవానీ మాత మీ అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రిలో భాగంగా 7వ రోజండి. శ్రీ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తూ భక్తుల్ని ధరింపజేస్తుందండి. మరి ఈరోజు నేను ఎలా అలంకరించుకున్నది ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్య అండి. మార్నింగ్ టైము చాలా హడావిడి అయిపోతుందండి. మార్నింగ్ లేవడం, పని చేసుకోవడం, పూజ అలంకరించుకోవడం, పూజ చేసుకోవడం చాలా హడావిడి అయిపోతుంది. నేను పూజ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపించలేకపోతున్నానండి. కానీ అమ్మవారి అలంకరణ అయితే మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తున్నాను అన్నమాట. చూపించాలన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నానండి నేను. మరి మా అమ్మవారిని మేము ఎలా అలంకరించామనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మరి వచ్చేసేయండి. ఇదిగో చూడండి, మా అమ్మవారు శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారు ఎంతో చక్కగా ఉన్నారు కదండి. ఈరోజు నాకు గజమాల అయితే దొరుకుతుందండి మా అమ్మవారికి. అలాగే జాజులు కూడా దొరుకుతున్నాయి, మల్లెపూలు జాజులు దొరుకుతాయండి. రెండిట్లో ఏదో ఒకటి మనకి రోజు వస్తుందన్నమాట. రోజు అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకుంటానండి. నాకేదో వచ్చినంతలో అమ్మని నేను అలంకరించుకుని పూజించుకుంటున్నాను. మరి ఎలా ఉందండి మా అలంకరణ అనేది, బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి నాకు. మరి మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నవరాత్రులకి మీరు ఏమేమి ప్రసాదాలు వండుతున్నారు, ఎలా అలంకరించుకున్నారు, ఎలా చేసుకున్నారు అనేది నాకు తెలియచేయండి. చాలామంది కూడా బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారండి ఈ నవరాత్రుల్లోని. మరి మీరందరూ కూడా బొమ్మల కొలువు పెట్టుకున్నారా? నేను పెట్టుకుందాము అనుకున్నాను కానండి, నాకు కుదరలేదు, హడావుడి అయ్యింది. ఎందుకంటే నాకు లాస్ట్ మంతే కదండి నాకు అమ్మవారు పోసింది. నాకు ఇంకా బొమ్మలు అవి తెచ్చుకోవడం ఇవన్నీ నాకు ఇంకా అవకాశం కుదరలేదండి. ఇంకా మరి ఆ తల్లి ఇంకా అనుగ్రహం ఇవ్వలేదనుకుంటా నాకు. మరి మళ్ళీ సంవత్సరం అయితే ఆ అమ్మ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నాను బొమ్మల కొలువు పెట్టుకోవడానికి. మీరు కూడా బ్లెస్ చేయండి. మరి మా అమ్మవారు చూడండి ఎంత చక్కగా మెరిసిపోతున్నారో అని. చూడండి చక్కగా ఉన్నారు అమ్మవారు. రోజు చీర పెడుతున్నానండి అమ్మవారికి నేను. అఖండ దీపం అయితే ఇలా అరేంజ్ చేశాను. రోజు అమ్మవారికి ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి నేను చీర అయితే పెడుతున్నానండి. ఈరోజు కమలాలు అయితే రాలేదండి. రోజు కమలాలు వస్తాయి, కానీ ఈరోజు కమలాలు అయితే రాలేదు నాకు. కమల పువ్వులు, అదే కలువ పువ్వులండి. కలువ పువ్వులు అయితే నాకు ఈరోజు రాలేదు. ఇక చామంతులతోటి, గులాబీలతోటి అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. చూడండి మా ఇంటి అమ్మవారు చల్లగా ఉన్నారు. చూసారు ఎంత చక్కగా ఉన్నారు అని. అలాగే ఇక్కడ శ్రీచక్రం అండి. ఇందులో శ్రీచక్రం ఉంది. శ్రీచక్రానికి కుంకుమాభిషేకం చేశాను అన్నమాట, కుంకుమార్చన. అది నాకు టెంపుల్లో ఇచ్చారండి. దానికి నేను అది బీరువాలో పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. కానీ నేను అమ్మకు మించింది ఇంకేమున్నదండి. అమ్మవారికి ప్రసాదం అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేశానండి. మహానివేదనకి అయితే వేడిగా రైసు, ఈరోజైతే ఆనపకాయతో పులుసు అయితే పెట్టాను. ఇంకా పోపు వేయాలి. ఇంకా అప్పడం అయితే యాజ్ యూజువల్ ఇంకా నెయ్యి వేస్తాను. ఇదండి మరి ఇవాళ నైవేద్యం అనేది కూడా సింపుల్గానే చేశాను. ఒక కర్రీ చేశాను. ఎందుకంటే నేను సాంబార్ చేశానండి. నిన్న సాంబార్ అయితే చాలా ఎక్కువ ఉండిపోయింది. ఇంకా వీళ్ళందరూ నేను సాంబార్ వేసుకుని తింటాను, ఆమకాయ పులుసు అయితే తినను అని అన్నారు. ఆనియన్ వేయకుండా వండుతానండి నేను, ఉల్లి వెల్లుల్లి వాడనండి. అది లేకుండా కర్రీ అయితే చేశాను అన్నమాట.
సాంబార్ వేసుకు తినేస్తాను అన్నారు. అందుకని ఇంక నేను ఒక కూరే వండాను అన్నమాట అండి. ఇంక ఒకటే వండాను. ఇంక ఇవాళ అమ్మవారికి ఆ మహా నివేదన అయితే అలా చేసేసానండి. సాయంత్రం అయితే ఇక ఏదైనా రవ కేసరి చేస్తాం అనుకుంటున్నాను ఈరోజు. నేను రవ కేసరి చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి నివేదన చేసేస్తానన్నమాట. మరి ఇదండి నా పూజ వీడియో అనేది. అమ్మవారికి నేను ఎలా సేవ చేసుకున్నాను, ఎలాగా నైవేద్యాలు వండుకుని అమ్మవారిని నేను ఎలా సేవించుకున్నాను అనేది ఇదండి ఈ వీడియో అండి. మరి మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్లో తెలియచేయండి మర్చిపోకుండా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీ అందరికీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైనా తప్పులు ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మళ్ళీ సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. శ్రీమాత్రే నమః.